ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆర్జేసీఎంఎస్ వర్తమానాలు వింటున్న మీకు అందరికీ ప్రభునామన వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వర్తమానము మీకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఆ వాక్యం ఏంటో మనము విందాం రండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా, దేవుడి కుమారుడా అని చాలామంది సందేహంలో ఉన్నారు. ఆ విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ఎవరో మనము యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ఎవరో. అలాగే 14వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ఎవరో. ఆది అందు వాక్యమై ఉండను, వాక్యం దేవుని ఎద్దును, వాక్యమే దేవుడై ఉండను, ఆయన ద్వారా సమస్తము కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ వాక్యమే శరీరధారి కృప సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించనని 14వ వచనంలో రాయబడింది. ఆయన కూడా కొంతమందికి ఇంకా అర్థం కావట్లేదు. అర్థం కాని వాళ్ళకు ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు చదవండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువే నిత్య రక్షకుడు లేదా దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయము 10 నుంచి 18 వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు వారు అక్కడ బోధించినప్పుడు వారు కొందరు సందేహించారు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరో అక్కడ తన గురించి తను వివరించాడు. ఇంకా యేసుక్రీస్తు వారు ఎవరో యెషయా గ్రంథం సెలవిస్తుంది. అక్కడ ఏమని ఉంటుందంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు రక్షకుడైన దేవుడని ఉంది. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కూడా మహాదేవుడు నిత్యుడగు యేసుక్రీస్తు మహాదేవుడని రాయబడింది. యేసుక్రీస్తు ఇంకా ఎవరో యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 12 వచనాలు చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో, ఎందుకు మరణించాడో, ఎవరి కోసం మరణించాడో రాయబడింది. అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కన్యకకు పుడతాడని రాయబడింది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం ఆయన దేవుడు, ఆయన నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని రాయబడింది. అంటే సర్వసృష్టి ఆయనే చేశాడని యోహాను సువార్త మొదటి 5 వచనాలు మనం చూసాం. సమస్తము అది ఈ వచనము ఇంకా నెరవేర్చవలసి ఉంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం ఇంకా నెరవేరవలసి అవసరం ఉంది. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే సాతాను నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధించొద్దని ప్రభు సాతానుతో మొట్టమొదటిసారిగా ప్రకటించాడు. ఆ విషయం సాతాను తెలుసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శోధిస్తుంది. కానీ ప్రభు అన్నాడు నీ దేవుడైన ప్రభువును శోధించొద్దని రాయబడి ఉందన్నప్పుడు వాక్యాన్ని చూపించినప్పుడు సాతాను కూడా కొన్ని వాక్యాలు చూపించాడు ప్రభుకి. ప్రభు వాక్యాన్ని చూపించినప్పుడు వాడు పారిపోయాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 16 అలాగే 19 వచనం అలాగే 44 వచనం నుంచి 47 వచనాలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు ఎందుకు వచ్చాడో కూడా రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసినట్టయితే యేసుక్రీస్తు
ప్రభువారు పరలోకానికి బాట వేయడానికి వచ్చాడు. అంటే ఆయన దేవుడై ఉండి దేవుడి స్వరూపము ఆయన ధరించుకోకుండా మానవులమైన మన కోసం ఆయన మనం రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడని మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం, అలాగే 25వ వచనం నుంచి 26 వచనాలు ఆదరణకర్త అయిన తండ్రి నామమున ఈ లోకంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ఏ నామంలో వచ్చాడంటే యెహోవా నామంలోనే ఈ లోకంలోకి వచ్చాడు. కానీ చాలామందికి ఆ విషయం ఇంకా అర్థం కావట్లేదు. ఈ వాక్యాలు ఇంకా మీరు ప్రార్థనపూర్వకంగా ధ్యానించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 26, 27 వచనాలు చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రజలందరిని ఆదరించి పరలోక రాజ్యం చేర్చడానికి ఈ లోకంలోకి వచ్చాడని రాయబడింది. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం చూసినట్టయితే తండ్రి మనం ఏకమై ఉన్నట్లు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఏకంగా ఉండాలని చెప్తున్నాడు. ఫిలిప్పుతో అంటాడు, ఫిలిప్పు అడిగాడు, ప్రభా ఊకే తండ్రి తండ్రి అంటున్నావు, తండ్రిని చూపించినప్పుడు నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు అని. ఇదే యోహాను సువార్తలో యేసుప్రభువు వారు ఫిలిప్పుతో కూడా మాట్లాడినట్టు మనం చూస్తాం. ఇక యోహాను సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 29 వచనాలు చూస్తే దేవుడు మనను ఈ లోకంలో మానవులమైన మన కోసం ఆయన ఈ లోక మానవాళి రక్షణ కోసం ఆయన దేవుడై ఉండి దినాతి దినంగా దిగి వచ్చినాడు అని రాయబడింది. అదే పౌలు గారు యేసుప్రభు గురించి ఏం ప్రకటించాడో మనం విన్నట్లయితే ధర్మశాస్త్రం అంతా తెలిసిన పౌలు గారు యేసుప్రభు గురించి ఏం మాట్లాడారు. రోమా సంఘానికి రాస్తూ అంటున్నాడు, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో సర్వాధికారి అయిన దేవుడు యేసుప్రభు వారని బోధించాడు. మనం అయిన కంటే జ్ఞానులం కాదు కదా. ఎందుకు యేసుప్రభు ఎవరో ఇంకా అర్థం అవట్లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, యేసుప్రభును సర్వాధికారాన్ని పౌలు గారే అంటే మరి నీవెందుకు అనట్లేదు? ఇంకా పౌలు గారు ఇంకేం చెప్పాడో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో సంపూర్ణమైన దైవత్వం కలవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారని రాయబడింది. మరి సంపూర్ణమైన దైవత్వం గల యేసు ప్రభును ఎందుకు నీవు దైవంగా ఆరాధించట్లేదు? తన కుమారుడికి తండ్రి చెప్తున్నాడు. పౌలు తన కుమారుడికి ఏమని బోధిస్తున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, యేసుక్రీస్తు ప్రభు వారు మహాదేవుడు అని చెప్పాడు. అంటే దేవాతి దేవుడు ఆయనే అని పౌలు గారు ప్రకటించాడు. అంత మాత్రం కాకుండా తోమా అన్నాడు, యోహాను సువార్త 20లో యోహాను సువార్త 21, 28, 29 వచనాలు చూస్తే తోమా అంటాడు, నా ప్రభువా నా దేవా అని ప్రకటించాడు. మొట్టమొదటిసారిగా భారతదేశానికి తోమా వచ్చాడు. యేసుప్రభు శిష్యులు అపోస్తలుల కార్యం 10:36లో పేతురు అన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. ప్రభు అనే మాటకు అర్థం యెహోవా అని అర్థం. పాత నిబంధనలో యెహోవా అనే పదానికి కొత్త నిబంధనలో ప్రభువా అని తర్జుమా చేయబడింది. కొత్త నిబంధనలు ఎక్కడ చూసినా యెహోవా అనే పదం ఉండదు. కారణం ఏంటంటే యెహోవాయే యేసు ప్రభు కాబట్టి. మరొక యేసు ప్రభు అయితే ఆయనను తండ్రి అంటున్నాడు. యూదులు ఆయనను తండ్రి అన్నందుకే చంపడానికి ముందుకొచ్చారు. యేసుప్రభు వారు తండ్రి అంటున్నాడు, నువ్వు దేవుడితో సమానమని చెప్పి యేసుప్రభు వారిని సిలువకి వేయడానికి ముందుకొచ్చారు, చంపారు. ఆయన ముందే చెప్పాడు, నేను ఈ లోకంలో మరణిస్తానని, 3వ రోజు మరలా తిరిగి లేస్తానని చెప్పాడు. అయినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. నేటికి కూడా ఇప్పుడు అర్థం కాకుండా ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. చివరిగా యేసుప్రభు వారు తన గురించి తను ఏం చెప్పుకున్నాడో
నేను ఇంతకుముందు ఒక షార్ట్ మెసేజ్లో చేశాను. అయితే ప్రకటన గ్రంథంలో యేసుప్రభు వారు తన గురించి తాను ఏం బోధించాడో, ఏం చెప్పుకున్నాడో రాయబడింది. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం, 16వ వచనం నుంచి 19వ వచనం చూస్తే సర్వాధికారి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని రాయబడింది. సరే, యేసుక్రీస్తు ప్రభు వారు తన గురించి తను చెప్పుకున్నాడు. నేను మరణించాను, తిరిగి లేచాను, యుగయుగములకు సజీవునై ఉన్నాను, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చేతులు నా దగ్గర ఉన్నాయి, నేనే సర్వాధికారిని అన్నాడు. అయితే తండ్రి అనే దేవుడు ఏమంటున్నాడు యేసుప్రభు గురించి? తండ్రి అనే దేవుడు ఏమంటున్నాడో చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. హెబ్రీలో దేవుడే అనుకునే యెహోవానే కుమారుణ్ణి దేవా అని సంబోధిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడే యేసుప్రభును దేవా అంటే, యేసుప్రభు తనని దేవా అంటే వాళ్ళిద్దరూ సమానమే కదా. ఒకరినొకరు దేవా దేవా అని ప్రార్థన చేసుకుంటుంటే నీకేం పోయే కాలం వచ్చింది? నువ్వెందుకు ఆయనను దేవుడిగా ఆరాధించలేకపోతున్నావు? యెహోవానే యేసుప్రభుని దేవా అన్నాడు. యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని దేవా రక్షక ప్రభు అని ఆరాధించారు. కాబట్టి యేసుప్రభును దేవుడిగా, రక్షకుడిగా, ప్రభుగా ఆరాధించితే నేను నీకు పరలోక రాజ్యం ఉంటుంది. లేకపోతే మరి పరలోక రాజ్యం నీకు మిస్ అయిపోతుందేమో. ఒకసారి ఆలోచించమని ప్రార్థన పూర్వకంగా ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టి ఈ వర్తమానాన్ని మీ ముందుకు తెచ్చాను. ఇది మీకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.